టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏపీ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు, నాగుల్ మీరా, చినరాజప్ప, అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ తమ అధినేతతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మరోవైపు చంద్రబాబు పిలుపుతో తెలంగాణ తెలుగుదేశం నేతలు హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ టీడీపీ అలాగే తెలుగుదేశం తెలంగాణ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింగ్ లైవ్లో అందిస్తారు. నర్సింగ్, చెప్పండి పూర్తి వివరాలు. అందుబాటులో ఉన్నటువంటి ఇటు తెలంగాణ నేతలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నేతలతో చంద్రబాబు నాయుడు తన నివాసంలో సమావేశం అవుతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా అటు ఏపీకి సంబంధించినటువంటి నాయకులు, మన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వారు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఈ మేరకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులకి చంద్రబాబు నివాసానికి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటుంది. మొదటగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఆ సమావేశాన్ని నిర్వహిస్తారు చంద్రబాబు నాయుడు. ప్రధానంగా ఈ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనటువంటి నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి దానిపైన ఈరోజు సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. నేతలంతా కూడా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతము తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశానికి పూర్వవైభవం తీసుకురావడానికి, బలోపేతం చేయడానికి, క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపడానికి, కొత్తగా మళ్ళీ క్యాడర్ని పార్టీలో చేర్చుకోవడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి దానిపైన పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇటీవల ఎన్నికలకు ముందు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వరు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ తెలుగుదేశం శాఖకు సంబంధించినటువంటి అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. సో మొదటగా ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లాలన్నా, క్యాడర్లోకి పార్టీని తీసుకువెళ్లాలన్నా కానీ సో మొదటగా పార్టీకి సంబంధించినటువంటి కమిటీలను వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా మొదటగా పార్టీ అధ్యక్షుడిని నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో కాసాని జ్ఞానేశ్వరు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆ స్థానంలో మళ్ళీ ఎవరిని అధ్యక్షునిగా నియమించాలి అనేటువంటి దానిపైన కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మొదటి నుంచి కూడా బీసీల పార్టీగా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో మరోమారు కూడా బీసీ నాయకునికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ మేరకు ఎవరైతే బాగుంటుంది, ఎవరిని పెడితే బాగుంటుంది అనేటువంటి దానిపైన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశం ముగిసిన అనంతరం మళ్ళీ ఏపీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేరుకున్నారు, పత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు చేరుకున్నారు, నాగుల మీరా చేరుకున్నారు, పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థి చినరాజప్ప చేరుకున్నారు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు నివాసానికి. జేసీ భరత్, అదేవిధంగా నూజివీడు అభ్యర్థి కొలసు పార్థసారథి, జగంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, నెల్లిమల్ల ఇన్ఛార్జు బంగారాజు, అనపర్తి బీజేపీ అభ్యర్థి రామకృష్ణ తదితర నేతలంతా కూడా చేరుకున్నారు. మరొక 4-5 టీడీపీ సంబంధించినటువంటి నాయకులు కూడా చేరుకోవాల్సి ఉంది. చింతమనేని ప్రభాకరు, అదేవిధంగా మంగళపూడి అనిత వంటి నేతలు మరొక 4-5 చేరాల్సి ఉంది. సో వారందరూ కూడా వచ్చిన తర్వాత ఇటు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశాన్ని ముగించుకొని మళ్ళీ ఏపీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశాన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో ఇటీవల ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో
కౌంట్ డౌన్ ప్రారంభమై మరో 4 రోజుల్లోనే కౌంటింగ్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కౌంటింగ్ రోజు కూడా మనం చూసాము చాలా ఏపీలో అనేక సంఘటనలు జరిగాయి, అనేక భయంకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. వైసీపీకి సంబంధించినటువంటి స్వయంగా అభ్యర్థులే పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఆ ఈవీఎం మిషన్లు ధ్వంసం చేసినటువంటి ఘటనలు, వాటిపైన కేసులు నమోదైనటువంటి ఘటనలు, ఆ దృశ్యాలన్నీ కూడా మాధ్యమాల్లో ప్రసారమై ఒక భయం కోల్పోయేటువంటి వాతావరణాలు కూడా ఎన్నికలు జరిగినటువంటి సందర్భాన్ని చూసినటువంటి నేపథ్యంలో మళ్ళీ కౌంటింగ్ రోజు కూడా అలాంటి తెగింపు చర్యలకు పాల్పడేటువంటి ప్రమాదం కూడా వైసీపీ నుంచి ఉంటుంది అనేటువంటి ఒక అంచనాతో తెలుగుదేశం పార్టీ ఉంది. సో ఈ నేపథ్యంలో అలాంటి వాటిని ఎదుర్కోవడానికి కౌంటింగ్ స్టేషన్ల వద్ద ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, కౌంటింగ్ వద్ద ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో పోలింగ్ ఏ విధంగా జరిగింది, రేపు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి దానిపైన కులంకుషంగా ఈ రోజు నేతలతో జరిగేటువంటి సమావేశంలో దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు చేస్తున్నట్లుగా